హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. చెప్పాను కదా చికెన్ బిర్యానీ వీడియో పెడతానని. చికెన్ బిర్యానీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. అందులో ఇదొక రెసిపీ చూద్దామా? ముందుగా బిర్యానీ కోసం కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి గరం మసాలా వేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు టమాటాలు వేసి బాగా మగ్గాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని అయితే చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ పేస్ట్ని వేసి కొంచెంగా వేయించుకొని అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ కోసం ఎప్పుడైనా ముక్క పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చికెన్ అయితే మగ్గించు. ఈ లోపు రైస్ని ఉడికించి పక్కనైతే పెట్టుకుందాం. కొలత ఏమీ లేదండి. రైస్ ఉడికేంత వాటర్ పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. చికెన్లో కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువే యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. బిర్యానీ రైస్లో కలుపుతాం కదా. గరం మసాలా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు చికెన్ ఉడికించుకోండి. ఈ గ్యాప్లో మనం రైస్ కోసం పెట్టిన వాటర్ కూడా మరుగుతూ ఉంటాయండి. బాగా మరిగాయి అనుకున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఆ వాటర్లో వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోండి. చికెన్ ఉడికింది అనుకున్నప్పుడు దానిలో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని పెరుగు బాగా కలిసేంత కలుపుకుంటూ ఉడికించండి. పెరుగు అంతా కలిసిపోయింది అన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కర్రీని పక్కన పెట్టుకోవాలి. రైస్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. పూర్తిగా ఉడకవసరం లేదండి, ఒక 80% ఉడికితే సరిపోతుంది. అలా ఉడికిన రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ని లేయర్ లాగా పరుచుకొని దానిపైన చికెన్ వేసి మళ్ళీ దానిపైన రైస్ వేసుకొని దానిపైన చికెన్ వేసి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మళ్ళీ దానిపైన రైస్ వేసుకొని అదే ప్రాసెస్లో కర్రీ అయిపోయే వరకు లేయర్లుగా అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి కలర్ యూజ్ చేయట్లేదండి. పాలల్లో కొద్దిగా పసుపు వేసి మరిగించి దాన్నే కలర్ లాగా యూజ్ చేశాను. బయట కలర్లు ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, టేస్ట్ ఏం మారదండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి గాలిపోకుండా ఏదైనా బరువు పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో దమ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ బిర్యానీ రెడీ. సబ్స్క్రైబ్.